తమిళ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్గా వెలుగొందిన నటి జీవిత చరమాంకంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడి చనిపోయింది. ఆ నటి పేరు తమిళ అగ్ర నటులు కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వారి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కమల్ హాసన్ నటించి 1981లో విడుదలైన టిక్ 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 తో పాటు కళ్యాణ అగదిగల్ అనే తమిళ చిత్రాల్లో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు సినీ అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో డబ్బు సంపాదన కోసం వక్ర మార్గాన్ని అనుసరించారు. ఈ వ్యవహారం కొంతకాలం గుట్టు చప్పుడు కాకుండా సాగినప్పటికీ మీడియా దృష్టిలో పడకుండా దాచలేకపోయింది. దీంతో అప్పటి వరకు చేతిలో ఉన్న చిత్రాలే కాకుండా సినీ అవకాశాలే రాకుండా పోయాయి. దీంతో తన జీవనం కోసం అడ్డదారుల్లో స్థిరపడిపోయిందట. అలా స్థిరపడిన హెచ్ఐవి బారిన పడిందని, చివరకు 2005లో తమిళనాడులోని ఓ ఆశ్రమంలో చేరిందని, అప్పటికే ఎయిడ్స్ వ్యాధి బాగా ముదిరిపోవడంతో చివరికి 2007లో కన్ను మూసింది అని, సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి చివరకు అదే చిత్ర పరిశ్రమ చేయి వదిలిపెట్టడంతో డబ్బు కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుని ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనాథలా చనిపోయింది అంటూ పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు వ్రాస్తున్నారండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.